పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరం ఇంకా పెరిగితే దేశంలో నెంబర్ 1 పరిస్థితికి వచ్చి బార్డర్స్ పెరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఏం జరగవచ్చు? విరుగుట కోసమే అంటారు, ఇది కూడా విరుగుట కోసమే నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు పెరిగేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. ఎందుకంటే మున్సిపాలిటీలు ఇతర కార్పొరేషన్లు ఒక్కసారిగా జిహెచ్ఎంసీలో కలిసాయంటే అక్కడ భూమి విలువ చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, జిహెచ్ఎంసీ పరిధి అని చెప్పేసి. అది ఒకటి. రెండోది, రేపు విరుగుట అనేది అన్నాను కదా, అంటే దీన్ని రకరకాలుగా విభజిస్తారు రేపు ఎన్నికలకు వెళ్ళేసరికి. రేపు నాకు తెలిసి ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండకపోవచ్చు, ఇంకొద్దిగా లేట్ కావచ్చు. దీన్ని ఒక 3-4 భాగాలుగా చేసి కమిషనర్లు ఒక 4 కమిషనర్లు, 4 మేయర్ పోస్టులు, 4 కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఎందుకు ఈ విరుగుట అనేది? కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక 2 సాధించవచ్చు. ఎందుకంటే మొత్తంగా జిహెచ్ఎంసీగా ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేదు. సరే, మన జూబ్లీహిల్స్ లో గెలవచ్చు, అంతమంది కంటోన్మెంట్ లో గెలవచ్చు. కంటోన్మెంట్ లో గెలవటం, జూబ్లీహిల్స్ లో గెలవటం డిఫరెంట్. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన రాజకీయ సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూడండి, పార్లమెంట్ ఎన్నికలు చూడండి, అంత వేవ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూడండి, అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఆ బోర్డర్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవలేదు. ఇంకా మీకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీని గెలవటం అనేది ఒక బిగ్ టాస్క్. కాబట్టి జిహెచ్ఎంసీని గెలవలేనప్పుడు ఏం చేయాలి? దాన్ని 3-4 భాగాలుగా చేసినప్పుడు ఎన్నికలు ఫేస్ చేయడం కొంత ఈజీ అవుతుంది. అలాంటి రాజకీయ కారణాలతోటి ఈ పని చేస్తున్నారు. సిటీ ఎక్స్పాండ్ అయితే లాభమే కదా. అవుటర్ ఇప్పుడు ఉన్న సిటీలో చాలా ట్రాఫిక్ పెరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక దగ్గరనే కేంద్రీకృతమై ఉంటుంది, ఐటీ సెక్టర్ ఒక దగ్గరనే కేంద్రీకృతం అయితే అవుతుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఒకేసారి 1000 వెహికల్స్ బయటకు వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిటీ ఓఆర్ఆర్ సైడ్ పెరిగితే కొంత లాభమే కదా, కొంత ఎక్స్పాండ్ అవుతుంది కదా, జనాలు అక్కడక్కడ సోర్సెస్ పెరగటం వేరు కూడా వస్తాయి. సిటీ పెరగటం వేరు, జిహెచ్ఎంసీ పెరగటం వేరు. సిటీని పెంచుకోమనండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు అభివృద్ధి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండకూడదని ఏమైనా ఉందా? జిహెచ్ఎంసీ పరిధిలోనే అభివృద్ధి ఉండాలని ఉందా? ఇప్పుడు కంపెనీలు వస్తాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీకు భూ కేటాయింపులు ఇస్తామంటే మీరు పెట్టుబడి పెట్టనంటే పెట్టవా? హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో ఆటోమేటిక్ గా పెడతాయి కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి కాకపోయినా సరే మణికొండ అభివృద్ధి చెందిందా లేదా? మణికొండలో అభివృద్ధి ఉందా లేదా? మణికొండ మున్సిపాలిటీ లాభాల్లో ఉంది. మీకు సబ్జెక్టివ్ కరప్షన్ శ్రీకాంత్ గారు, మణికొండ మున్సిపాలిటీ లాభాల్లో ఉంది. చాలా పెద్ద ఆదాయాన్ని మణికొండ మున్సిపాలిటీ సంపాదిస్తా ఉంది. ఎందుకు మరి హైదరాబాద్ చుట్టుపక్కల అది ఉంది, సపరేట్ మున్సిపాలిటీగా ఉంది. రేపు జిహెచ్ఎంసీలో కలవటం వల్ల దానికి కొత్తగా జరిగే ఉపయోగం ఏముంటది? అంటే ఇదంతా ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో భాగంగానే మణికొండ ఉంది, ఈవెన్ మన సపరేట్ మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా. అది వేరు, ఇది వేరు. రెండోది ఏంటంటే పరిపాలన అనేది, అధికారం అనేది ఎప్పుడు వికేంద్రీకరించబడాలి, అంతే తప్ప కేంద్రీకరించకూడదు. మనం ఎందుకు తెలంగాణ సాధించుకున్నాం? ఒకే రాష్ట్రం ఉంటే అభివృద్ధి బాగుంటది కదా. మరి ఎందుకు తెలంగాణను సాధించుకున్నాం? ఎందుకు చిన్న రాష్ట్రాన్ని కోరుకుంటా ఉన్నాం? ఎప్పుడైనా సరే చిన్న ప్రాంతాలుగా ఉండి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులతోటి అభివృద్ధిని కనుక వికేంద్రీకరిస్తే అభివృద్ధి సాధ్యం అనేటువంటిది మన సిద్ధాంతం, మనం నమ్ముతున్నాం. తెలంగాణ సాధన దాని నుంచి జరిగింది. మళ్ళా జిహెచ్ఎంసీ మొత్తాన్ని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ జిహెచ్ఎంసీ కలిపితే రేపు నల్గొండ జిల్లా మొత్తాన్ని జిహెచ్ఎంసీ కలిపేద్దాం, ఇటు భువనగిరి ఇటు వరంగల్ వరకు జిహెచ్ఎంసీని పెంచుదాం, మొత్తం రంగారెడ్డి మెదక్ జిల్లాలు మొత్తాన్ని జిహెచ్ఎంసీని కలిపేద్దాం, అభివృద్ధి అయిపోతాయి ఆ జిల్లాలు మొత్తం కూడా. సగం తెలంగాణ ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం పాలన పరంగా కొంత వెసులుబాటు ఏమి ఉండదంటారా? వీలైనంత తర్వాత ఎక్కడికక్కడ జోన్లుగా విభజించి ఎక్కడికక్కడ కమిషనర్లను నియమిస్తే సో కొంత పాలన పరంగా ఏం డిఫరెన్సెస్ చేంజెస్ ఉంటాయంటారా? కొంత డెవలప్మెంట్ ఉండదంటారా? వాటి పర్యవేక్షణకు జిహెచ్ఎంసీ ఇంకొక కమిషనరేట్ పెట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చా? వీటన్నిటికంటే కూడా అండి
అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ఏం చెయ్యాలన్నది ఆలోచించగలిగితే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇప్పుడు ఖమ్మంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేశారు అప్పట్లో, కానీ ఐటీ కంపెనీలు పట్టుకురాలేకపోయారు. వరంగల్ లో ఐటీ పార్కులు ఏర్పాటు చేశారు. అలా జిల్లాల కేంద్రంగా కూడా అభివృద్ధిని ఎలా తీసుకురావాలి, అన్ని ప్రాంతాలకి వస్తున్నటువంటి అభివృద్ధిని ఎలా వికేంద్రీకరించాలి అన్న దాని మీద కనుక వర్కౌట్